కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు సిఐటియు జిల్లా కమిటీ నుండి. కార్మికుల పక్షాన సిఐటియు నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా గత పాలకులు, ప్రస్తుత పాలకులు అవలంబిస్తూ ఉన్నారు. గతంలో బ్రిటిష్ పాలకులు కార్మికుల శ్రమను దోసుకొని కార్మికుల మీద అనేక పన్నులు వసూలు చేస్తే నేడు బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల యొక్క శ్రమను దోసుకొని కార్మికుల హక్కులను హరించే విధంగా నూతనంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందుకని సిఐటియు కార్మిక సంఘాలన్నింటి తరఫున కూడా రేపు 20వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కూడా కార్మిక హక్కులను సాధించుకునే విధంగా దేశవ్యాప్త సమ్మె చేస్తూ ఉన్నాం. అందులో కూడా కార్మిక సోదరులందరూ కూడా పాల్గొని ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి, కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికే బీజేపీ రైతుల పొట్టగొట్టే విధంగా 4 కొత్తగా చట్టాలు తీసుకొచ్చింది. ఆ రైతుల స్ఫూర్తితో కూడా ఇప్పుడు కార్మిక హక్కులకు హరించే విధంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా రద్దయ్యేంత వరకు కూడా కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా 20 తారీఖున జరిగేటువంటి సమ్మెలో కార్మిక లోకం అందరూ పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కూడా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు.